క్రికెట్‌లో ఎన్నో ప్రపంచ రికార్డులను సృష్టించిన భారత యంగ్ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు రెడ్ బాల్ క్రికెట్‌లోకి తన బ్యాటింగ్ టాలెంట్ ప్రదర్శించడానికి సిద్ధమవుతున్నాడు. అయితే ఆగస్టు 23 నుంచే ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మకమైన దులీప్ ట్రోఫీ టోర్నమెంట్‌లో వైభవ్ సూర్యవంశీ ఈస్ట్ జోన్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం నాగ్పూర్ సమీపంలోని తలేగావ్‌లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ అకాడమీలో టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ మార్గదర్శకత్వంలో తను రెడ్ బాల్ ఆట తీరుకు పదును పెడుతున్నాడు. అయితే వైభవ్ సూర్యవంశీ 2024 జనవరి 5న పాట్నా వేదికగా ముంబైతో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్ ద్వారా బీహార్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేశాడు. ఆ సమయంలో అతని వయసు కేవలం 12 సంవత్సరాల 284 రోజులు మాత్రమే. 1959, 60ల్లో ఎస్కే బోస్ తర్వాత రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసిన అతి చిన్న వయస్కుడిగా తను సూపర్ డూపర్ రికార్డ్‌కి ఎక్కాడు. అది మనకు తెలిసిందే. అయితే ఇక స్ట్రైక్ రేట్ అద్భుతంగా 8 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 12 ఇన్నింగ్స్ 17.2 సగటుతో 207 పరుగులు చేశాడు. అసలు నిజం చెప్పాలి అంటే ఇది సూపర్ హిట్ అనే చెప్పాలి. భారత అండర్-19 యువ టెస్ట్ జట్టును వైభవ్ ప్రదర్శన ఫస్ట్ క్లాస్ క్రికెట్ కంటే ఎంతో మెరుగ్గా ఉంది. ఇప్పటి వరకు 6 అండర్-19 టెస్టులు ఆడిన అతను ఇక 33 సగటుతో 331 పరుగులు సాధించాడు. సెప్టెంబర్ 2024లో చెన్నైలో ఆస్ట్రేలియా అండర్-19 పై తన అరంగేట్ర మ్యాచ్‌లోనే కేవలం 58 బంతుల్లోనే సెంచరీ చేశాడు ఈ అద్భుతమైన ఆటగాడు. ఇక ఒక సంవత్సరం తర్వాత ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ గడ్డపైన అండర్-19 పైనే తను 80 అంటే ఆసీస్‌తో జరిగిన దానిలోనే 86 బంతుల్లో 113 పరుగులు చేశాడనమాట. అయితే ఇక రెడ్ బాల్ క్రికెట్‌లో ఇంకా నిలదొక్కుకున్నప్పటికీ వైట్ బాల్ సీనియర్ లెవెల్ క్రికెట్‌లో వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే తన స్టైల్ ముద్ర వేశాడు. జింబాబ్వేతో జరిగిన 3 మ్యాచ్ల అంతర్జాతీయ టీ20 సిరీస్‌లో ఏకంగా 5 ప్రపంచ రికార్డులను తన పేరున లిఖించుకున్నాడు. ఇప్పుడు దులీప్ ట్రోఫీ ద్వారా తాను రెడ్ బాల్ ఫార్మాట్ నిరూపించుకోవాలని భావిస్తున్నాడు.